అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా. నిన్న స్కంద పంచమి అండి, ఈరోజు స్కంద షష్ఠి. అయితే నేను స్కంద షష్ఠి కవచం చాలాసార్లు చదువుకున్నాండి. మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇది 3 పేజీలు ఉంటుంది అనమాట. నాకు ఒక గురువుగారు సజెస్ట్ చేశారు. మొత్తానికి నేను చదవట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే నేను తర్వాత చదివి వినిపిస్తాను. లాస్ట్ పేజీలో మొత్తాన్ని నేను చదివిస్తాను అనమాట. ఆల్రెడీ లాస్ట్ పేజీలో ఒక 2 స్తోత్రాల లెక్క మీకు చదివి వినిపిస్తానండి. చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఇది పంచమి, ఈరోజు నిన్న పంచమి, ఈరోజు షష్ఠి, 2 రోజులు కలిపి మీకు పోస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. మంచిగా నా పూజ అయితే అయింది. మనసు నిర్మలంగా ఉంచుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఒకసారి స్తోత్రం చెప్తాను. మన సుబ్రహ్మణ్య స్వామి కోసం అందరికీ తెలుసు కదా, తెలియకపోయినా ఒకసారి నేను ఈ స్తోత్రం చెప్పిన తర్వాత మీరు చూసుకున్నా కానీ బుక్లో చదివినా సరే మీకు బాగుంటుందండి. ఓకే అండి. సుబ్రహ్మణ్య అష్టకం కూడా చదువుకోండి, చాలా చాలా మంచిది. నాకు వీలైతే నేను చదివి వినిపిస్తాను. నన్ను రక్షించడానికి నా హృదయంలో నెలకొన్న సులాయుధానికి నమస్కారము, దేవతల సేనాధిపతికి నమస్కారము, వల్లీదేవి హృదయనాథునికి నమస్కారము, ఇడుంబాయుధనికి నమస్కారము, కడంబన్ అనే ప్రసిద్ధిగన్న సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారము, శత్రు సంహారము చేసి జయమాలను ధరించిన వేలాయుధునికి నమస్కారము, గొప్ప గిరి మీద వెలసిన కనక సభాపతికి నమస్కారము, నృత్యము గావించుచున్న నెమలి వాహనము గల దేవుని చరణ పద్మాలే శరణము. శరణం శరణం సుబ్రహ్మణ్య స్వామి శరణం, శరణం శరణం షణ్ముఖ శరణం, శరణం శరణం సుబ్రహ్మణ్య స్వామి శరణం, శరణం శరణం షణ్ముఖ శరణం. ఒకసారి ఇది నేను లాస్ట్ పేజీలో చదివాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య అష్టకం కూడా మీకోసం వినిపిస్తాను, ఒకసారి వినండి. హే స్వామినాథ కరుణాకర దేనబంధో, శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో, శ్రీ సద్దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథమం దేహి కరావలంబం, దేవాద దేవస దేవగణాధినాథ దేవేంద్ర వంది నృపంకజ మంజుపాద, దేవర్షి నారద మునీంద్ర స్విగీతి కీర్తి వల్లీసనాథమం దేహి కరావలంబం, నిత్యన్నదాన నృతక రోగహరిణి భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ, శృతిగమ ప్రణవస్ నిజస్వరూప వల్లీసనాథమం దేహి కరావలంబం, క్రౌంచ సురేందర పరికండన శక్తిశూల చాపాది శాస్త్ర పరిణిత దివ్యపానే శ్రీకుండలీ సదృతుండ సికింద్రవాహ వల్లీసనాథమం దేహి కరావలంబం, దేవాది దేవత మండల మధ్యమేతి దేవేంద్ర పిఠనాగం దృఢచాపాస్తం సూరమ్య హసుకోటి బిరిడిమాన వల్లీసనాథమం దేహి కరావలంబం, హారాదిరత్నమనేత్తి కిరీటహర కేయురు కుండల కవచాభిరామ హే వీర తారక జయమర్బందవంది వల్లీసనాథమం దేహి కరావలంబం, పంచాక్షరాన్ని మన్మంత్రి గంగాతో హై పంచామృతే ముఖ్యమంత్రి హై పట్టాభిషక్త పరాసనాథ వల్లీసనాథమం దేహి కరావలంబం, శ్రీ కార్తికేయ కర్ణామృత పూర్ణదృష్ట కామాధుర కలసీకృత దుష్టసిత్తం సిక్తాత్ మమావా కలాధార కాంతాకాంతి వల్లీసనాథమం దేహి కరావలంబం, సుబ్రహ్మణ్య అష్టకం పుణ్యం ఏ పట్టింతి దిదోత్తమతే సరిముక్తిమాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః, సుబ్రహ్మణ్య అష్టకమిదం ప్రాతుదేహ పఠిత్ కోటి జన్మ కృతం పాపం తతక్షణ దేవనశ్యతి. చక్కగా చదువుకోండి. ఈ మంత్రం అయితే చాలా చాలా బాగుంటుంది. మంగళవారం ఎర్లీ మార్నింగ్స్ అంటే బ్రహ్మముహూర్తం అంటాం కదా, చదువుకుంటే వీలైతే చాలా మంచి ప్రతిఫలమే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా పూజ అయితే ఈ విధంగా అయింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ ఇవాళకైతే ఇదే వ్లాగు. నేను పూలు చాలా తెచ్చుకున్నాను కదా, ఆనందపురం వెళ్ళాను. అది నేను తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఒక విషయం మర్చిపోయానండి. ఈ స్కంద షష్ఠి కవచం అనేది లాస్ట్ పేజీ చదివాను కదా, నాకు చాలా ఇయర్స్ బిఫోర్గా ఒక గురుగారు సజెస్ట్ చేశారనమాట. లక్షవరం చదువుకొని పెసరపప్పు పాయసం నివేదన చేయమన్నారు. అది రెండోది నేను సుబ్రహ్మణ్య అష్టకం చదివాను కదండి. నేను నార్మల్గా చదువుకున్నానండి. అంటే స్తోత్రాల్లాగా రాగం తీసి నేను చదవను అనమాట. నాకు అలా బాగా వస్తుందో లేదో తెలియదని ఈ విధంగా నేను చదువుకున్న తప్పులుంటే క్షమించండి. ఆ విషయం చెప్దామని నేను మళ్ళీ వాసిచ్చానమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.